నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. అందరూ పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. జాలి లేనిదే ఈ మాయలోకము, కలతా చెందెను నాది నా హృదయము. జాలి లేనిదే ఈ మాయలోకము, కలతా చెందెను నాది నా హృదయము. నన్ను కాపాడుటకు నాదరి నిలిచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నన్ను కాపాడుటకు నాదరి నిలిచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. పాడాలి. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను, అంతము వరకు నాతో ఉండరు. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను, అంతము వరకు నాతో ఉండరు. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవే యేసయ్యా. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. చెప్దాం. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. కన్నులు మూసినా, కన్నులు తెరచినా, నా చూపులలో నీ రూపమే. కన్నులు మూసినా, కన్నులు తెరచినా, నా చూపులలో నీ రూపమే. కనికరించితివా కరుణామయుడా, కృప చూపితివా నాకు చాలిన దేవుడా. కరుణించితివా కరుణామయుడా, కృప చూపితివా నాకు చాలిన దేవుడా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే
ఊపిరి నీవేసయా, నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నవన్నీ నీవేసయా, నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నవన్నీ నీవేసయా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని ప్రేమించి తన క్రయధనమును అర్పించి ఎంతగానో తను తానుగా అర్పించుకున్నాడు దేవుడు. కాబట్టి మనము ఆయన మాటల్లో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ సిలువ మోయిచు కూడా ఎంతగా బాధను అనుభవిస్తూ కూడా పరమ తండ్రి ఎంతగానో తన యొక్క దీన స్వభావంతో కూడా మనతో మాట్లాడారు. కాబట్టి ఆ మాట ఏంటో మనం తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు, అయినా కూడా మరొక్కసారి నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. కనుక దేవుని కృపలో మీరందరూ దీవించబడాలని ఆశపడుతూ నేను ప్రార్థన చేస్తున్నాను ప్రియ సహోదరులారా. కాబట్టి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువారు మొట్టమొదటి మాటగా ఆ తండ్రితో చెప్తున్న మాట, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుక చేస్తున్నారు అని వారిని క్షమించమని చెప్పాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో చెప్పబడిన ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఎంతగా దేవుడు మనల్ని ప్రేమించాడంటే, మనల్ని ఎంతగా ఆయనను కనికరిస్తున్నాడంటే దేవుని మాటల్లో తెలుసుకున్నట్లయితే మనల్ని ఎంతగా ఆయన ఆశపడుతూ క్షమిస్తూ ఉన్నాడంటే, మరి ఒక దీన స్వభావంతో తండ్రిని వేడుకున్నట్లుగా ఆ మాటను చూస్తాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ మాటను మనం తీసుకోగలిగితే దేవుడు మన పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో, మరి ఏ విధమైన ప్రణాళికను కలిగి ఉన్నాడో, మరి ఎందుకు ఆ మాటను పలికాడో మరి అందరికీ తెలుసు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన క్షమించమని అడుగుతున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. మరి మనము క్షమిస్తున్నామా? ఈ లోకంలో మనము క్షమిస్తూ ఉన్నామా? ఏ రీతిగా క్షమిస్తున్నాం? ఎందుకు క్షమిస్తున్నాం? దేనికి క్షమిస్తున్నాం? మరి ఏది ఆశించి క్షమిస్తూ ఉన్నాం అనేటువంటి మాటలను తీసుకుంటే ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఎంతగా దేవుడు మనల్ని ప్రేమించాడో మరి అంతగా తగ్గించుకొని మన కొరకు ఆయన సిలువ మానుపై మరి ఆ పలికిన ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుని మనము ఈ రీతిగా మనం సిద్ధపడి ఉండాలని నేను ప్రభు పేరట కోరుతున్నాను. యేసు తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగక చేయుచున్నారు కనుక వీరిని క్షమించమని ఆయన వారితో చెప్పిన. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఆ విధమైన మరి దేవుని ప్రేమను బట్టి మనం ఎంతగానో మరి దీనులమై ఆయన సన్నిధిలో మొరపెట్టవలసిన వారుగా ఉన్నాము. మరి అదే మాటను నేను జ్ఞాపకం చేస్తాను. మరి ఆ విధంగా ప్రేమించాలని దేవుడు ఎంతగానో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, నేను మీతో మత్తయి సువార్త 6వ అధ్యాయము 44వ వచనంలో ఒక మాట సెలవిచ్చారు ప్రభువారు. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. దేవునామానికి స్తోత్రము కలుగును గాక. మరంతేకాదు మిమ్మును హింసించి వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అని దేవుడు ఎంతగానో మనకు వాక్యానుసారముగా ఆయన మనల్ని కోరుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనం ఏమి చేయాలంటే మనం ప్రేమించాలి. ఆయన తండ్రికి మన కొరకు విజ్ఞాపన చేస్తూ వీరు ఏమి చేయుచున్నారో ఎరుగక చేస్తున్నారు తండ్రి అని ఏ విధంగా అయితే తండ్రికి మొరపెడుతూ ఉన్నారో మనం కూడా మన శత్రులైన వారిని, మనం ద్వేషించిన వారిని, మనల్ని మరి ఎంతగానో దిగజార్చిన వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. సహోదరి సహోదరులారా, మనం ప్రార్థన చేద్దాం. మనం శత్రువుల కొరకు ప్రార్థన చేద్దాం. మనం ద్వేషించిన వారి కొరకు ప్రార్థన చేద్దాం. మనం అన్ని విషయాల్లో తగ్గించుకొని ఉన్నప్పుడు దేవుని
వాక్యం సెలవిస్తుంది కదా. మరి తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడనని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుడు అంతగా ప్రేమించిన మనము ఏ రీతిగా జీవిస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం, మరి మరణించలేకపోతున్నాం, మనం క్షమించలేకపోతున్నాం. ఒక చిన్న తప్పిదము చేస్తేనే మనము ఎంతగానో మరి క్షమించలేకున్నాం. దేవునామానికి స్తోత్రం. మనం ఈ చేసిన పాపాల కొరకు, మనం చేసిన నేరాల కొరకు, మనం చేసిన దోషాల కొరకు, మనం చేసిన అతిక్రమాల కొరకు ఆయన తను తానుగా తగ్గించుకొని ఆ శిలువ వైపు తిరిగినప్పుడు మనం ఎంతటి వారమండి. దేవునామానికి స్తోత్రం. అల్పులము, దీనులము, అయోగులము, పాపులమైన మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు సహోదరి సహోదరులారా. అందుకనే అంటాడు దేవునామానికి స్తోత్రం. లూకాసు వార్త 6వ అధ్యాయము 27వ అధ్యాయము 28వ వచనంలో అంటాడు, మిమ్మును చూచు మీతో నేను చెప్పున్నదేమనగా మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయండి. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని శపించు వారిని దీవించండి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. దేవునామానికి స్తోత్రం. ఇలాంటివంటి మాటలు మనల్ని ఎంతగానో దేవుడు మనల్ని తగ్గించుకొని మన కొరకు మనం ప్రార్థన చేసుకోవటం కాదు, కానీ మనం ద్వేషించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలని దేవుడు ఈ రీతిగా సెలవిస్తున్నాడు. మనల్ని క్షమించలేని వారి కొరకు, మనల్ని శపించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనల్ని బాధ పెట్టే వారి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. దేవునామానికి స్తోత్రం. మరి యోసేపును అన్నదమ్ములే బాధ పెట్టారు. దేవునామానికి స్తోత్రం. మరి ఎంతగా మరి ఆ బిడ్డను బాధ పెట్టినప్పటికీ, మరి ఎంతగా మరి ఆ బిడ్డని ద్వేషించినప్పటికీ కూడా మరి దేవుడు విడిచిపెట్టలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఈ లోకానికి మరి ఈ లోకంలో మరి ఆ యొక్క ప్రభుత్వంలో మరి ఏదైతే ప్రభుత్వంలో ఆయన ఎంపిక చేయబడ్డాడో మరి ఆ యొక్క ప్రభుత్వంలో ఆయన ఒక ప్రధానమంత్రిగా ఉన్నాడు. దేవునామానికి స్తోత్ర. ఒక ప్రధాన యాజకుడిగా పనిచేయటానికి దేవుడు కృపనిచ్చాడు. దేవునామానికి స్తోత్ర. ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఎంతటి పాపం తన మీద మోపాలనుకున్నప్పటికీ కూడా యేసేపు తన్ను తాను తగ్గించుకొని ఓర్పు కలిగి దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. సహోదరి సహోదరులారా, మరి అటువంటి మనసును దేవుడు చూశాడు. దేవునామానికి స్తోత్ర. కాబట్టి ఆయన అందరినీ క్షమిస్తూ వచ్చాడు. మరి ఎంత ద్వేషించినా కానీ తన అన్నదమ్ములు వారిని ప్రేమించాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ విధంగా బిడ్డల పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి వారు ద్వేషించిన ఈయన ద్వేషించకుండా మరి ఆ రీతిగా ప్రేమించడం వల్ల తనను తాను దేవుడు హెచ్చించాడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఆ విధమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క కృపలో మనము మరి ఆ విధంగా జీవిస్తే దేవునిమైన కృపలో మనం కూడా జీవించబడతాం. సహోదరి సహోదరులారా, మరి మనం కూడా మనల్ని తగ్గించుకొని మనము హెచ్చించుకోకుండా మనల్ని శపించే వారిని, మనల్ని బాధ పెట్టే వారి నిమిత్తము, మనల్ని దూషించే వారి నిమిత్తము మరి ఏ రీతిగా దేవుడు ప్రార్థన చేయమని చెప్పి హెచ్చరించి ఉన్నాడో మరి ఆ విధంగా ప్రార్థన చేద్దాం సహోదరి సహోదరులారా. ఆ విధంగా ప్రార్థన చేయాలని, అనుదినము ఆయన కృపకి మనం పాత్రలు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క చిత్తంలో మనం కూడా పాలు పొందుకొని ఆయన యొక్క చిత్తంలో మనం ఎరిగి ఉండాలి. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. మన దేశించిన వారి పట్ల మనం చేసిన ప్రార్థన వారిని మారుస్తుంది. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన కృపలో మనము దీవించబడతాం. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా ఉందాము. దేవుని కృపలో దినదినము